శ్రీ గురుభ్యో నమ. మీనరాశి వారికి రాశిలో శనిగ్రహ సంచారము, ద్వితీయంలో కుజుడు ఉచ్చస్థితి, తృతీయంలో రవిగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు గురువు. ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉంటుందనంటే ప్రస్తుతం ఈ ద్వాదశ రాశుల వాళ్ళలో ఉపయోగం ఉండేది కేవలం మీనరాశి వారికి అండి. కాస్తంత జ్ఞానం పెరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు, అంటే డిగ్రీ పూర్తి కాని వాళ్ళు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చేయగలిగిన వాళ్ళు కావచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా కోర్సు ఎంపిక చేసుకోండి, చదవడం ప్రారంభించండి. మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఉత్తర ఐఏఎస్లు, ఐపీఎస్లు, అడ్వైజర్లు, కౌన్సిలర్ల కింద మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ కష్టపడి చదవండి. విసుగు, నీరసం, చికాకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. బాగుంటుంది. ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారికి కావచ్చు, లేదా వ్యాపారాలలో ఉన్నవారికి కావచ్చు, ఏదైనా మంచి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళకి, ఎదుగుదల కోసం ఆలోచించే వారికి, ఇదే ఒక ఫిఫ్త్ హౌస్లో ఈ గురుగ్రహ సంచారం ఆధారంగా ఏదైనా చదవండి, నేర్చుకోండి. కొత్త టెక్నాలజీని టేకప్ చేయడము, కొత్త కోడింగ్ కావచ్చు. మనకి ఇది తెలీదు, ఇది తెలుసుకుంటే బాగుంటుంది, నాకు ఉపయోగపడుతుంది అని అనుకున్నది ఏదైనా కానీ చదవండి, నేర్చుకోండి. దీని వలన మీరు మంచి భవిష్యత్తును పొందగలిగిన వారు అవుతారు. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడాను ఖచ్చితంగా సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుందండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ప్రత్యేకంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరంభ శూరత్వం మాత్రం ఉంటుంది. మధ్యదారికి వెళ్ళిన తర్వాత మాత్రం వదిలేసే అవకాశాలు ఉంటాయి. దీని వలన ఖచ్చితంగా నష్టపోతారు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం దీక్ష ప్రకారంగా, అంటే పూర్తి స్థాయిలో ఏదైనా అమ్మవారికి సంబంధించిన దీక్ష తీసుకున్నా మంచిదే. లేదా 9, 11, 21 రోజులు ఈ ప్రకారంగా ఏదో ఒక దేవీ దేవత స్తోత్ర పారాయణ చేయడము, ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను సమర్పించి విశేషంగా పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో శనికి సంబంధించినటువంటి అఘోర పాశుపత హోమాన్ని శని త్రయోదశి రోజున జరిపించండి. విశేషమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలను తీర్చివేయగలుగుతారు. సంతానానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయడము, వాళ్ళకి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేయడము, లేదా చేతికొచ్చిన పిల్లలైతే వాళ్ళకి సువర్ణాభరణాలను కొనటము, లేదా వాళ్ళ వ్యవహార రీత్యా ఉపయోగపడే విధంగా భూములను కొనుగోలు చేయడము, ఈ విధమైనటువంటి మంచి ఆలోచన తీరు విధానం కలిగి ఉంటారు. దీని వలన మీకు కలిసొస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.